ఎస్ఎస్ఎంబి 29 వర్కింగ్ టైటిల్ తో మహేష్ బాబు రాజమౌళి కాంబోలో ఓ భారీ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. చూడంగానే మజా వచ్చిందా? ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే ఈ సినిమాకి లీకుల బెడద ఎక్కువైపోయింది. ముఖ్యంగా మహేష్ బాబు లుక్ కూడా బయటికి రాకుండా ఉండేందుకు రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా షూటింగ్ వీడియోనే బయటికొచ్చేసింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొన్ని రోజుల క్రితం ఒడిశాలో మొదలైంది. ఈ షూటింగ్ కి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో ఈ షూటింగ్ ని తమ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో క్షణాల్లోనే ఈ విజువల్స్ వైరల్ అయిపోయాయి. చాలా మంది నెటిజన్లు ఈ వీడియోని షేర్ చేస్తూ ఎస్ఎస్ఎంబి 29 హ్యాష్ట్యాగ్ ని ట్విట్టర్లో ట్రెండ్ చేశారు. ఈ వీడియోలో మహేష్ నడుచుకుంటూ వస్తుంటే ఓ వ్యక్తి ముందుకు నెట్టినట్లు ఉంది. అలా మహేష్ ముందుకు వచ్చి చక్రాల కుర్చీలో ఉన్న మరో వ్యక్తి ముందు మోకాళ్లపై కూర్చున్నారు. ఈ వీడియో లీక్ అవ్వడంతో చిత్ర బృందం అప్రమత్తమైంది. ఈ వీడియోని తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ప్రధాన పాత్రధారులైన మహేష్, పృథ్వీరాజ్, సుకుమారన్లపై ఈ సన్నివేశం చిత్రీకరించినట్లు సమాచారం. షూటింగ్ వీడియో ఇలా వైరల్ అవ్వడంపై రాజమౌళి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో టీం భద్రతను కట్టుదిట్టం చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు భారీ అంచనాలున్న ఈ ప్రాజెక్టు షూటింగ్ ప్రారంభమైనట్టు కూడా ఇప్పటివరకు టీం అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు ఒడిశాలో ఏర్పాటు చేసిన షూటింగ్ సెట్ ఫోటోలు, వీడియోలు కూడా ఇటీవలే లీకయ్యాయి. ఇలా వరుస లీకులు టీంకి తలనొప్పిగా మారాయి. ఇక షూటింగ్ విషయానికొస్తే ఈ నెల 28 వరకు తోలోమాలి, దేవ్మాలి, మాచ్ఖండ్ ప్రాంతాల్లోని కొన్ని లొకేషన్లలో చిత్రీకరణ జరగనుందట. తోలోమాలి పర్వతంపై భారీ సెట్ ని రూపొందించారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్నే జాయిన్ అవ్వబోతున్నారట. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్, ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం ఇది. ముఖ్యంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ తో భారీ బ్లాక్ బస్టర్ కొట్టారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఇంకా పెరిగిపోయాయి. మహేష్ తో జక్కన్న ఎలాంటి సినిమా తీస్తున్నారా అంటూ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.